సంవత్సరములు జరుగుచూ ఉండగా దేవుని పనిని సంఘము చేయవలసి ఉన్నది. మరియు ఈ యొక్క సంఘము యేసుక్రీస్తు యొక్క సంఘము ఆయన వచ్చు వరకు కూడా సజీవమైన సంఘముగా తన పనిని తాను కొనసాగిస్తూ ఉండాలి. ఇక్కడ 400 సంవత్సరాలు పైచిలుకు దాసత్వంలో ఉన్నటువంటి జనముతో దేవుడు పైనుంచి దిగివచ్చి మోషేను నాయకునిగా ఎన్నుకొని బలాత్కారము చేతను దాసత్వములోనికి నెట్టబడిన జనాంగాన్ని విడిపించడానికి ఒక కార్యాచరణ మొదలుపెట్టాడు. కార్యాచరణ ఐగుప్తు దేశంలో మోషేకు అహరోనులకు ఒక సంఘ భారాన్ని అప్పగించాడు, ఒక నాయకత్వాన్ని అప్పగించాడు. ఆ నాయకత్వములో వారు ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్లు చేయాలి. దేవుని ఆజ్ఞను పాటిస్తూ ప్రజలను నడిపించాలి. ప్రజలను నూతన దశాబ్దంలోనికి, నూతన స్వాతంత్రంలోనికి, ఒక నూతన ఆరంభంలోనికి తీసుకొని రావాలి. నూతన ఆరంభము అనగా అప్పుడున్న పరిస్థితుల నుంచి విడుదల, అప్పుడున్న సమస్యల నుంచి విడుదల. మరి కొత్త కార్యాచరణ ఏమిటి అంటే దేవుడు చెప్పినట్లు దేవుని ఆజ్ఞలో విశ్వాసం ఉంచి నడుస్తూ ఉండాలి. అందుకు కార్యాచరణకు కావలసినది ఏమిటి అంటే మొట్టమొదటిది నాయకుల యొక్క సమర్థత, రెండవది కుటుంబాలు చేయవలసిన కార్యక్రమం. ఏమిటి కార్యక్రమము అంటే కుటుంబాలు చేయవలసింది మగపిల్లదైనను ఆడపిల్లదైనను ఒక గొర్రెపిల్లను ఉంచుకున్నారు ప్రతి కుటుంబం. మరి నాయకులు ఏం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లిస్తూ వారిని నడిపించాలి. ఇది ఫైనల్ ఎపిసోడ్ ఇన్ ద ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో ఆఖరి సన్నివేశం. 9 తెగులు అయిపోయినాయి, మారలే. ఫరో రాజు మారలే. ఈ ప్రజలు వెళ్ళిపోతే, ఇన్ని కుటుంబాలు పోతే మాకు పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ఈ పిరమిడ్స్ తర్వాత ఈ గోదాములు కట్టేవారు, మట్టి పని చేసేవారు ఉండరు అని స్వార్థపూరితమైన ఉద్దేశంతో పేళ్లను పంపించిన, అంధకారాన్ని పంపించిన, మిడతలను పంపించిన, కప్పలను పంపించిన, అట్లా 9 రకాల శిక్షల వారిని గురి చేసి వినలే. ఆ ఫైనల్ ఏంటి అంటే ఇట్లా మీకు మొదటి నెల, ఈ సంవత్సరానికి మొదటి నెలలో కార్యాన్ని, అది ఏ కార్యము అంటే యెహోవా పస్కా బలి. యెహోవా పస్కా బలి అనేది తనను దేవుని కోపాన్ని తీసివేసి ప్రజల కఠినత్వాన్ని, మూర్ఖుల యొక్క అనాలోచితమైన కార్యాచరణలను రూపుమాపడం. ఫరో ఒక అజ్ఞానిగా ఉన్నాడు. ఇక్కడ బలవంతుడే, చక్రవర్తి. అజ్ఞానం ఏమిటంటే సృష్టికర్త సృష్టించిన ఎన్నుకొనిన జనాంగాన్ని ఆయన బాధ పెడుతున్నాడు, దేవుని పనులకు అడ్డుగా ఉన్నాడు. మరి ఇవన్నీ నా ప్రజలకు విడుదల రావాలి, ఇవన్నీ పోవాలి అంటే ఒక కార్యాచరణ ఏమిటి అంటే గొర్రెపిల్లను చంపాలి, తర్వాత దాని రక్తమును ద్వారబంధాలకు పూయాలి, ఆ యొక్క మాంసాన్ని తినాలి, ఆ యొక్క ఆంత్రాలను, తలకాయలను, కాళ్ళను కాల్చివేయాలి. ఉడికినది తినకూడదు. ఈ ఆ ప్రోగ్రామ్ యొక్క రూల్స్ అన్నమాట, నియామకాలు. అందుకని 23:4 లేవియా ఖండములు అంటాడు, ఇవి యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ ఏర్పాటు చేసిన దినములలో దేవుని యొక్క కార్యములను ఎల్లప్పుడూ కూడా మనము ఇస్తూనే ఉండాలి. అందుకనే హబక్కూకు అంటాడు, ఏమంటాడంటే 3:2లో హబక్కూకు గ్రంథము 3:2 దేవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచూ ఉన్నాయి. ఆ పస్కా మొదటి బలి, ఆ పస్కా పండుగ ప్రజల ఆరాధన, ప్రజల నూతన స్వతంత్రం, ప్రజలకు సమస్యలు ఉండకూడదు, సంతోషముతో వారి ప్రయాణాలు కొనసాగించాలి, కుటుంబాలు విడుదల పొందాలి, ఎవరికి దాసత్వము లోబడి ఉండకూడదు. అది ఆనాటి పరిశుద్ధమైన సంఘముకు దేవుడు ఏర్పాటు చేసిన నియామక కాలం. ఆ నియామక కాలములో దేవుని సంవత్సరములకు అంతము లేదని వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడు జరిగిస్తున్న సంవత్సరములకు అంతము లేదు. ఈ
యేసు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత 1 కొరింథీ 5:7 అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో, క్రీస్తు అను పస్కా బలి పశువు మన కొరకు వధించబడెను. సంఘము కొరకు యేసు క్రీస్తు స్థాపించినటువంటి సజీవ సంఘము కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు. సంఘము ఇవాళ ఏం చేయాలి? దేవుని కార్యములను నూతనపరచాలి. సమస్త అయిన సంఘమైన యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు ఏమి గ్రహించాలి అంటే, ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆ వింత ప్రేమను మేము గమనించి, సాధువుగా నా కొరకు భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన దేవుని పనిని నేను చేశాను. ఇది నిర్ణయం అన్నాడు. చేశారు వాళ్ళు. అందరి దగ్గర సొమ్ములు తీసుకున్నారు, అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఫరో కూడా మీరు ఫాండబ్బా, మా పెద్ద కుమారులు అందరూ చనిపోయినారు, ఉదయం లేచి చూస్తే మీ మీ దర్వాదాలకు ఏం పూసుకున్నారో, అక్కడ గొప్పిల మీరు తిన్నారు, ఇవన్నీ చేసినాక మా దేశం పూర్తిగా కొట్టుమిట్టాడిపోయి పెద్ద కుమారులందరూ చనిపోయినారు, సంహారకుడు వచ్చి మమ్మల్ని చంపేసిండు, మిమ్మల్ని చంపలేదు సంహారకుడు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అటు వచ్చినారు. దే కేమ్ అవుట్ ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దాసత్వం నుండి బయటకు వచ్చేసారు. ఇవాళ సంఘము ఈ విధంగా నూతన కార్యాలు చేయడానికి నడుచుకొని ఉండాలి. అంత బలత్కారమైనటువంటి ఐగుప్తు రాజు యొక్క బలిష్టమైన ఆ ఇనుప రథములతో కూడిన రాజ్యం నుంచి బయటకు వచ్చి ఆరాధన చేసి దేవుని మహిమపరుస్తున్నారు. ఆనాడు ఒక్క గొర్రెపిల్లను ప్రతి ఒక్కరు పరిమితి ప్రకారం తిని దే లివ్డ్ 40 years ఫర్ ద లార్డ్ ఆఫ్ జెహోవా. దేవుని కొరకు పనులు చేయడానికి 40 సంవత్సరాలు మళ్ళీ ఆహారం ముట్టుకోలే. దే డిడ్ంట్ రిసీవ్డ్ ఎనీ ఫుడ్. వాళ్ళకు హంగిరి, ఆకలి అయింది, థ్రస్ట్, దాహమైంది. మోషేని అడిగినారు, ఏమయ్యా మమ్మల్ని అరణ్యములు వేస్తే మేమేమో ఆరాధిస్తున్నాం దేవుణ్ణి, వెంబడిస్తున్నాం నిన్ను, మాకు ఏంటి ఆహారము అంటే, దే హ్యావ్ ఈటెన్ హెవెన్లీ ఫుడ్, పరలోకపు ఆహారాన్ని తిన్నారు. పరలోకపు యొక్క పరిశుద్ధమైన దేవుని ఆహారాన్ని నియమ ప్రకారము తిన్నారు. ప్రతి ఉదయము లేవంగానే అక్కడ కురిసేటువంటి మన్నా, కొత్తిమీర గింజ వలె ఉన్నటువంటి మన్నాను సోలతో తూములు ప్రకారం పులుసుకొని వచ్చి తిన్నారు. ఎక్కువ కూర్చుకున్నా తక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్నా ఎక్కువ కాలేదు. ఆయన చెప్పిన ప్రకారం ఇవాళ యేసు క్రీస్తునే పస్కా బలి పశువు సంఘము కొరకు, విశ్వాస కొరకు చనిపోయి తిరిగి లేస్తే కార్యము నూతనపరచడం లేదు. అదే రొట్టె విరుచుతున్నా, అదే ద్రాక్షరసము శరీరమునకు మారుగా ఉన్నటువంటి రొట్టెను, రక్తమునకు మారుగా ఉన్నటువంటి ద్రాక్షరసము తాగుచున్నా, కానీ కార్యములు లేవు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. సమస్త తీసుకో, సంఘము తీసుకో, ప్రతి ఒక్కడు పరీక్ష చేసుకొని దానిని తినవలెను అని బైబిల్లో. పరీక్షలు చేసుకుంటే పాత కక్షలు, విద్వేషాలు, పాపదాసత్వం ఎందుకుంటుందండి? ప్రతి వ్యక్తిలో ఐక్యత, సమాధానం ఎందుకుంటుందండి? ఇవాళ ఉజ్జీవించబడినటువంటి దేవుని సంఘములో నీ ప్రోగ్రామును నూతనపరుచుకోవాలి. హబక్కూకు 3:2 చెప్పినట్లుగా, దేవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరచు. కార్యం అంటే ఏమిటి? ప్రోగ్రామ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, ప్రోగ్రామ్ ఆఫ్ ద చర్చ్, ప్రోగ్రామ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ద బిలీవర్, ప్రోగ్రామ్ ఆఫ్ ద యునైటెడ్ చర్చ్. విశ్వాసి తన యొక్క ఐక్యత, సమాధానమును నూతన పరుస్తూ సంఘంలో ఆయన చెప్పిన మాట, ఆజ్ఞ ఏమిటి? మొదటి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. రెండవది ఏమిటి? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. పొరుగువాన్ని ప్రేమిస్తా అంటాడు, మళ్ళీ పక్కన వచ్చి కూర్చుంటే ఎవరితో మాట్లాడారు. పొరుగువాన్ని ప్రేమిస్తా అంటారు, కార్యాచరణ తీసుకొచ్చి ఒక ఫీల్డ్ను బాగు చేస్తాం, ఒక సంఘాన్ని బాగు చేస్తాం, మరి ప్రజలను సువార్తలోనికి నడిపించి సమాధానంగా తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇచ్చేద్దామంటే లేదు అక్కడ. అందుకని ఆనాడు తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ లోకానికి మానవునిగా రావాల్సి వచ్చింది. మానవునిగా వచ్చి కన్య మరియమ్మను ఎన్నుకొని, ఆ కన్య మరియమ్మ గర్భములో అమ్మా నువ్వు దయాప్రాప్తురాలు అని దేవదూత చేసి చెప్పి
యెహోవా ఆత్మ, తండ్రి అయిన సర్వోన్నతుని ఆత్మ నిన్ను కమ్ముకొనును, నీవు గర్భవతి అవుతావు, నువ్వు ఇమ్మానుయేలు అనగా ప్రజలకు తోడుగా ఉండే ఆ దైవమే నీ గర్భములో జన్మించబోతున్నాడు. వాట్ ఎ వండర్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనములు అంటాడు, మరణ భయమునకు లోనైన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. తండ్రి అయిన దేవుడు రక్త మాంసములో పాలివాడై కన్యమరియమ్మ గర్భములో ఆత్మ ద్వారా జన్మించి ఇవాళ ఒక కార్యాచరణ, ఒక ప్రోగ్రామును ఒక విశ్వాసికి అప్పగించాడు. విశ్వాసికి పాటలు పాడే వరం ఉంది, నడిపించే నాయకత్వ వరం ఉంది, కాన్ఫరెన్స్ నిలబెట్టే సత్తా ఉంది. అయినను విశ్వాసులు, నాయకులు తప్పించుకుంటున్నారు, అప్స్కాండెడ్ అవుతున్నారు. ఇట్లా అయిపోదాం, బాగుంది. అప్స్కాండెడ్ అవుతున్నారు. ఎక్కడి నుంచి? దేవుని కార్యముల నుంచి. దేవుని కార్యముల నుంచి పారిపోవడం జరుగుతుంది. దేవుని కార్యముల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పించుకోవడం జరుగుతున్నది. దేవుని కార్యములు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. యెహోవా పనిని, యెహోవా యొక్క పనిని నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని బైబిల్లో ఉన్నది. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని పని విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు. యునైటెడ్గా ఉండే విషయంలో ఓపిక చూపించడం లేదు. సకల జనులకు మీ సహనమును తెలియజేయడి, ఆయనతో కూడా మీరు ఏలువారై ఉన్నారు. ఆయనతో కూడా మనము ఏలబోయే రాజ్యము కొరకు సహనాన్ని, విశ్రాంతిని, సమాధానాన్ని విడిచిపెడుతున్నాం. అప్పుడప్పుడే ఎక్స్ప్రెస్, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అప్పుడే వీఆర్ గివింగ్ ఎ జడ్జిమెంట్. మనము అందుకనే రోమాపత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, నువ్వు ఎదుటి వానికి తీర్పు తీర్చకు, ఎదుటి వాని యొక్క విశ్వాసాన్ని నువ్వు అప్పుడే తక్కువగా అంచనా వేయకు. ఎదుటి వానికి తీర్పు తీర్చి ఏదో కడమవాడని చెప్పి పక్కకు పెట్టి కార్యాచరణను ఏం చేస్తున్నాం? తొక్కిపడేస్తున్నాం, ముందుకు తీసుకెళ్లడం లేదు. అందుకనే ఇవాళ సమాజంలో విశ్వాసులు, నాయకులు, క్రైస్తత్వము సోమరితనంలోనికి వెళ్ళిపోయినారు. వాళ్ళు చూడండి, అదర్ రిలీజియన్స్ చూడండి, వాళ్ళందరూ అంటున్నారు మా దేవాలయాలు, మా భూములు అవన్నీ మాకు కావాలి, ఇక మా మీద ఎవడు అధికారం చేయకూడదు. ధోరణి వచ్చేసింది. మేము మా ప్రభుత్వాల ఖాళీలకు మా ఆస్తులను అప్పగించం, ఇప్పటి నుంచి మేమే సొంత ఆర్గనైజేషన్గా ఉండి చేస్తాం. నిన్న మొన్న జరిగింది, ఒక అమరావతిలో ఎక్కడ జరిగింది ఒక పెద్ద సభ. ఆ సభలో వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, మా దేవాలయాల భూములు ఎన్నో వేలు ఉన్నాయి, ఆ 1000 ఎకరాలను మేమే పంచుకుంటాం, మేమే చూసుకుంటాం, అర్చకులుగా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ ఈ మీ సంస్థలు బ్యాప్టిస్టులో కానీ, మెరినైట్లో కానీ, లూథరన్స్లో కానీ, ఈ క్రిస్టియానిటీలో రావడం లేదండి. ఈ యూనిటీ రావడం లేదు. జీవము కలిగిన దేవుణ్ణి పెట్టుకున్నాం, జీవము కలిగిన దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయని సంఘాలను నడిపించుకుంటున్నాం, కానీ ప్రోగ్రామును నూతనపరచడం లేదు. సంవత్సరంలో జరుగుతూ ఉండగా 102, 26, 27 వచనముల కీర్తనలు అంటాడు, దేవా నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆయన ఇచ్చే సంవత్సరాలకు అంతము లేదు. ఆయన ఇచ్చే ఆ యొక్క కార్యాలను నూతనపరచడానికి శక్తిని, బలమును, ఆశీర్వాదమును దేవుడు మనకు ఉంచాడు. అందుకనే నూను కుమారుడైన యోసేపు, యెఫెనే కుమారుడైన యెహోషువ 80 సంవత్సరాలు వచ్చిన దేవుని కార్యాల కొరకు చిన్నపిల్లల మాదిరిగా ఉన్నారు. ఇన్ ద ఏజ్ ఆఫ్ 80 కాలేబు అంటాడు, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు, నేను అక్కడి నుంచి ఎట్లా బయలుదేరినో ఆనాటి బలము, ఆనాటి చూపు, ఆనాటి యొక్క శక్తి నాలో ఇంత కూడా తగ్గలేదు. హి హాస్ గివెన్ ఏ గుడ్ విట్నెస్. ఆ సమాధానము, ఆ ఆశీర్వాదము, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవహించే ఆ కాలు పెట్టే సత్తా ఇప్పటికీ నాకు ఉన్నది. అందుకనే ఆక్సా అనేటువంటి కాలేబు బిడ్డలు ఆ కాలేబుకు వచ్చిన స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళలో నుంచి పెద్ద పెద్ద యాజకులు, పెద్ద పెద్ద సేవ పరిచర్యలు జరిగినాయి వారి గర్భంలో నుంచి. యెహోషువ నాయకునిగా ఉండి ప్రజలందరికీ వాగ్దాన భూమిని పంచిపెట్టాడు. అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడికి విజయం కొరకు విజయవీరుడిగా ఉండి ముందుండి తన కార్యాన్ని బాగు చేసుకున్నాడు. సూర్యుని, చంద్రుని ఆపాడు, 5 రాజులను చంపాడు. అదేవిధంగా అందరికీ పాలు తేనెలు ప్రవహించే రాజ్యాన్ని అప్పగించాడు. అరే ఇవాళ ఏది మనం సంఘములో ఉంటున్నా, క్రీస్తు అనే పస్కా బలి పశువు మన కొరకు వధించబడ్డది. ఆయన తండ్రిగా ఉండి కుమారునిగా వచ్చి మన పాపాలను క్షమించి దేవునిగా, ప్రభువుగా సంఘాన్ని అప్పగించి ఆయన తిరిగి నేను వస్తానయ్యా, మీ వరాలను మీరు అభివృద్ధి చేసుకోండి, సంఘంలో నాయకత్వాన్ని చూపించండి కాన్ఫరెన్స్లో అంటే ఇవాళ అన్నిటిలో కుంటే. ఎప్పుడండి మనము
దేవుని కొరకు ఒక బ్రైట్ విశ్వాసిగా వెలిగించబడేది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగులో ప్రోగ్రాములు ఏవి కూడా కుంటుపడకూడదు. వెలుగులో చీకటి ఎంత మాత్రం సంబంధం ఉండకూడదు. సంఘాలు, కాన్ఫరెన్స్ చీకటి కలిగిన కార్యాలకు, అసమర్థతకమైన కార్యాలకు లొంగిపోతున్నారు. ప్రేమ లేని, సమాధానము లేని ఆదివారపు ప్రోగ్రాములు, పండుగ ప్రోగ్రాములు చేసుకుంటున్నాం. ప్రేమ లేని తనాన్ని పెంచుకుంటున్నాం. ప్రియులారా, దేవుడు ప్రత్యక్షమైతే మనం ఎక్కడుంటాం? ఇవాళ ఆకాశంలో సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. భూలోకములో క్రీస్తు రాకడ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మొన్న నేపాల్ నుంచి ఎన్నో దేశాల వరకు భూకంపం వచ్చింది 7.1గా. అది ఎప్పుడు కదులుతుందో తెలియదు. భూమి యొక్క పలకలన్నీ కూడా, ఆకాశంలో అన్ని కూడా మహిమలు ఆ యొక్క నాసా వాళ్ళు చూపించినటువంటి ఆ మిషన్ల ద్వారా బయటపడుతున్నాయి సూచనలు. ఇవాళ మనం పోరాడుతున్నది ఎవరితో? సాతాను యొక్క సమూహాలతో. సాతాను యొక్క సమూహాలు, ప్రకంపనలు సాతానువి ఎక్కువైపోయినాయి. ఇటు భూలోకంలోను అటు పరలోకంలోను సాతాను యొక్క ప్రకంపనలు, నాద ప్రతినాదాలు ఎక్కువైపోయినాయి. కానీ స్తుతి, ఐక్యత, సమాధానము, పరిశుద్ధుల యొక్క స్తుతులు తక్కువైపోయినాయి. దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఉండేవాడు. దూతలు ఎల్లప్పుడూ ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధులని పొగిడేవారు. ఇవాళ ఐకమత్యముతో, సమాధానముతో చేయవలసిన కార్యాచరణ అన్ని కమిటీలు, అన్ని ప్రోగ్రాము కూడా కుంటుపడుతున్న సమయంలో ఒక ఉజ్జీవకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాలను పొందడానికి మనం పరిశీలన చేసుకోవలసిన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏమిటి పరిశీలన అంటే? దేవుని కొరకు నిలబడడం, దేవుని పనులు చేయడం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. ఆనాడు ఎందరైతే ఆ పస్కా గొర్రెపిల్ల పశువు యొక్క కార్యాచరణలు చేస్తామని బయటకు వచ్చి చేయలేదో వాళ్ళ శవాలన్నీ కూడా అరణ్యములో రాలిపోయినాయి. దేవుని పనిని సోమరితనముతో, దేవుని పనిని చేయలేక నిర్లక్ష్యముతో, చేతగానితనంతో ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని కూడా ఈ డజంట్ ఎంటర్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. ఆయన ఎవరిని కూడా అక్కడ ప్రవేశించడానికి ఆయన ఒప్పుకోలేదు. మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు, దట్స్ ఆల్. ఇవాళ కూడా మనం అట్లే ఉంటున్నామా? ఇవాళ దేవుడిచ్చిన గ్రేస్ పీరియడ్ ఏమిటంటే ప్రతి ఒక్కరికి కార్యాచరణము, నూతన పరుచుకునే మనసు, నూతన హృదయాన్ని దేవుడు ప్రతి నెల ఇస్తున్నాడు. ఆయన పస్కా బలి పశువు ద్వారా, అయ్యా నా రక్తానికి గుర్తుగా ఈ ద్రాక్షరసం ఉన్నది, నా మరణానికి తిరిగి లేచిన విధానానికి గుర్తుగా ఈ రొట్టె ఉన్నది, తీసుకో అయ్యా. అయోగ్యమేమైనా ఉన్నదేమో పరిశీలన చేసుకో అయ్యా. నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాపపడయ్యా. ఆ దేవుని కార్యము చేయడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండయా. నీ తలాంతులను పెంచుకోవయ్యా అని చెప్పి దేవుడు సంఘము ద్వారా, ఇవాళ పరిశుద్ధాత్మ ద్వారా తో మాట్లాడుతుంటే మనమేం చేస్తున్నామంటే పరిధిలను పెట్టుకున్నాం. పరిధి నాది ఇంతవరకే, అతను నాకు సంబంధం లేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి కార్యాలను నూతనపరిచే శక్తిని, బలమును దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం చేయడం లేదు. అదే పేతురు, యోహానులు అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో సర్వలోకానికి పనికొచ్చే సువార్తను ప్రకటించారు. సర్వలోకానికి ప్రకటించి ఆ ప్రసంగాల ద్వారా వేల మందిని మార్చేశారు. దేవుడు వారితో ఉండి ఆ కార్యాలను నూతనపరిచాడు. ఇవాళ కార్యాలు జరుగుతూ ఉండగా దాక్కునే మనసు, సహకరించలేని మనసు, ఓపిక లేని మనసు ఉంటే సాతానుడు మనలను ముందుకు పోనీయడు. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారము నీ దేహముతో జరిగించిన ప్రతిదీ కూడా నీవు తప్పకుండా లెక్కప్పగించవలసిన దినాలలో ఉంటున్నావు. దేవుని కొరకు నిలబడదాం, శ్రేష్టమైన జీవితాన్ని జీవించుదాం. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్న వాగ్దానాన్ని నెరవేర్చుకుందాం. ఆయన పనిని చేస్తూ వెళ్ళినప్పుడు ఆయన మనకు విజయం తప్ప అపజయం ఇవ్వడండి. చూడండి, అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేద్దాం ఒకసారి. అబ్రహామును అన్నాడు, ఏమాయ ఈ బొమ్మలు ఎందుకు అమ్ముకుంటున్నావు? ఈ ఊరు అనే చిన్న గ్రామం, ఇక్కడ నీవు ఉండకూడదు. నేను నిన్ను పిలుస్తున్నాను, నీ భార్యతో ఈ ఊరును వదిలిపెట్టు, నీ భార్యను తీసుకొని నా బయటకు రా. కేమ్ అవుట్ ఫ్రమ్ ద కనాన్ which has filled with idols. విగ్రహారాధనతో నిండిపోయిన ఆ ఊరును, ఆ గ్రామాన్ని వదిలి బయటికి రా. He has given a great wealth. అబ్రహాముకు గొప్ప సంపదను ఇచ్చాడు. అబ్రహాము దగ్గర ఎంతమంది పనివారు తెలుసా? ఈ విషయం చాలా మంది తెలియదు. ఒక్కడే భార్యతో వచ్చాడు, 300 మంది పనివారు ఉన్నారు. ఆయన లోతు పరిశాన్ అయిపోయాడు. తర్వాత ఆయన ఎంబడి వచ్చినట్టు ఇంకోటి కదా, లోతు కుమారుడు, అన్న కుమారుడు.
అతను కూడా పరిశీలన అయిపోయాడు. అన్నా మనకు సరిపోతలేదన్న మన స్థలాలు ఎట్లా చేస్తారు? నువ్వు అక్కడ పో, నేను ఇక్కడ ఉంటారా? ఆయన పచ్చపచ్చటి స్థలాలు ఎన్నుకొని ఆయన వెళ్ళిపోతే, ఈయన మాత్రము రాళ్ళు రప్పరలు బాగు చేసుకొని వ్యవసాయం చేసుకుంటే 300 మంది పనివారు ఎల్లప్పుడూ కూడా యుద్ధం ఎరిగిన వారంతా వాళ్ళంతా. ఈ 300 మందిని పట్టుకొని 5 రాజులు తీసుకొని పోతున్నారు ఒకసారి. అబ్రహాం వెళ్ళి యుద్ధము చేసి ఆ 300 మంది పనివారిని పట్టుకొచ్చిండు వెనక్కి. మేము దేవుని కొరకు జీవిస్తున్నామరా, దేవుడు పొమ్మన్న చోట పోతున్నాం, దేవుని పనులు చేస్తున్నాం, శ్రేష్ఠులుగా ఉంటున్నాం, విశ్వాసంలో ఉంటున్నాం, మీరెవర్రా మా ఆస్తుల కాడికి, మా భూముల కాడికి, మా పొలాల కాడికి రావడానికి అని చెప్పి వారిని ఓడించి 300 మందిని విడిపించుకొచ్చి ఒంటెలు మోయలేని బంగారు వెండిని కలిగిన వాడు అబ్రహాం. దీవించబడ్డాడు. అబ్రహాము లాంటి విశ్వాసమును గలతీ పత్రిక 3వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. అబ్రహాము లాంటి దీవెనలను ఇవాళ సంఘానికి విశ్వాసులకు ఇస్తామంటే విశ్వాసులు ఏం చేస్తున్నారు? ధైర్యము లేని వారుగా, పిరికి వారుగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 21:8 అంటుంది, పిరికివారు దేవుని రాజ్యము చేరలేరు. నువ్వు పిరికితనంగా నీ పనులు చేయొద్దు. పిరికితనంగా నీ పనుల కొరకు నీవు సంఘమును చూసి దాపెట్టుకోవద్దు. పిరికితనము మంచిది కాదు, దేవుని రాజ్యము చేర్చదు. అందుకని ఇవాళ దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఆయన కార్యముల కొరకు ఈ 2025వ సంవత్సరంలో నిలబడదాం. దేవుని కార్యాలు, దేవుని సంఘాన్ని ఐక్యపరుద్దాం. దేవుని కొరకు నిలబడదాం. దేవుని దీవెనలు పొందడానికి ఇది అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ఈ దినంతో నీవు కలిసి పనిచేయాలి. నీవు, నీ సంఘము, నీ కుటుంబం బాగుంటే దేవుడు మెచ్చడు సుమా. నీ సంఘం బాగుంది, నీ కుటుంబం బాగుంది అంటే దేవుడు మెచ్చడు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద ఎక్స్పాండ్ ఆఫ్ వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని పనిని విస్తరింప చేయడానికి నువ్వు కొంత ఏదైనా ఆశ కలిగి నువ్వు సహాయం చేస్తూ దేవుని కొరకు నిలబడవలసిన దినాలలో మనం ఉంటున్నాం. అందుకని ఆనాడు వాళ్ళు చెప్పులు తుడుక్కొని, చెప్పులు అంటే దేనికి గుర్తండి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం సమాధానమునకు గుర్తు. సమాధాన సువార్తను ప్రకటించాలి, సమాధానమును అందరి మధ్యలో తీసుకురావాలి. నడుము కట్టుకున్నారు. నడుము దేని కొరకండి? పందెము రంగంలో జయించడానికి ఆ నడుము కట్టుకొని యుద్ధానికి వెళ్ళినట్లుగా కార్యాచరణలో నూతనపరచడానికి, సంఘాన్ని నిలబెట్టడానికి నడుము కట్టుకొని ముందుకు రావాలి. రక్షణ అనే శిరస్థానమును బ్రహ్మని పెట్టుకొని సాతానుతో పోరాడి మరి ఎదురొస్తున్నటువంటి అడ్డులన్నీ తొలగించుకొని ప్రభు కొరకు నిలబడాలి. ఇవన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరం వచ్చే కొత్త ప్రోగ్రాం చేసుకుందాం. ప్రోగ్రాం ఎవరు నడిపియాలి? సంఘం ఎవరు నడిపియాలి? డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి? ఇవే అండి నువ్వు చేసేది. పాతవి గతించను కొత్తవి అయినట్టు ఇవే. ప్రతి సంవత్సరం నన్ను దీవిస్తాడు, నా పిల్లలు దీవిస్తాడు, నాకు వాగ్దానం ఇచ్చిండు. ఏం వాగ్దానం ఇచ్చిండు నీకు? నీవు వర్ధిల్లడికరా కాదు. గొర్రెపిల్ల పని చేయడానికి, లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లను ఇవాళ నువ్వు చేతులు పట్టుకొని దేవుని పనిని చేయడానికి నూతన సంవత్సరాలు, నూతన యుగాలు, నూతన యొక్క అంతము నీకు ఇస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ నడిపిస్తాయి? అంతము లేని దేవుని పరలోక రాజ్యములో బలానమ్మకమైన మంచి దాసుడని గొర్రెపిల్ల దీపకాంతిలోనికి సంఘమంతా కూడా వెళ్ళవలసిన దినాలలోనికి నడిపి, అందుకొరకు నూతన కార్యాన్ని చేయాలి, గొర్రెపిల్ల పని చేయాలని దేవుడిస్తే సంఘంలో నా కుటుంబానికే దేవుడు దీవెనలు ఇచ్చిండు, మేమే దీవించబడాలి. ఏమిటండి ఇవన్నీ? కొత్త సంవత్సరంలో నీవు నీ కుటుంబం కొరకు దేవుడు నీకు ఇవ్వలే. సర్వలోకానికి వెళ్ళి దేవుని కార్యాచరణ ముందు చేసి ఆ ప్రోగ్రాంను నూతన పరచాలి. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు దేవ నూతన పరచుము. ఏమిటి కార్యాలు? మెరినేట్ సంస్థల్లో ఉన్న స్టూడెంట్స్ని ఐక్యం చేయండి. ఎక్కడెక్కడ విద్యార్థులు చదువుకున్నారో పూర్వ విద్యార్థుల కార్యాచరణ కమిటీ ఒకటి పెట్టండి. పూర్వ విద్యార్థుల కమిటీతో పాటు పూర్వ నాయకుల యొక్క కమిటీ ఒకటి పెట్టండి. మెరినేట్ సిద్ధాంతాలను ప్రతి ఫీల్డ్లోనికి తీసుకెళ్లి సంవత్సరం అంతా నెల ఒక దగ్గర ఒక మిషన్ పొలం ఏర్పాటు చేసుకొని ఐక్యత సమాధానం కొరకు, పోయిన ఆస్తుల కొరకు, పోయిన సంఘము నిలబెట్టడానికి మరి మంచి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని దేవుడి కొరకు ముందుకు వెళదాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే, నీ చేతి పనులను నేను దీవిస్తాను. 24:7 ఆయన మన చేతి పనులను, ఏ పని నువ్వు ఇల్లు కట్టుకుంటే దీవించాడు, నువ్వు పొలం కొంటే దీవించాడు, నువ్వు దేవుని పని చేయి దీవిస్తాడు. దేవుని కొరకు నిలబడు, దేవుని సంఘాన్ని, దేవుని పొలాన్ని, దేవుని యొక్క కాన్ఫరెన్స్ ఐక్యపరచు, సమాధానపరచు, నేను దేవుడు దీవిస్తాడు. అందుకొరకు దేవుడు చేస్తే నూతన సంవత్సరాన్ని నువ్వు సొంత కొరకు ఉపయోగించుకొని ఇది నాది, నా కారు, నేను, నా భార్య, పిల్లలు, నో. దేవుని కొరకు నిలబడదాం, సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం, సంఘ ప్రోగ్రామును నూతన పరుస్తాం. దేవుడు నూతన సంవత్సరంలో అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు మనందరికీ కలగజేయును గాక. థ్యాంక్ యూ.